బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సంధ్యా థియేటర్ డిసెంబర్ 4 అల్లు అర్జున్ వెళ్ళడంతో అక్కడికి చాలా పెద్ద ఎత్తున స్టాంపేడ్ జరిగింది. ఆ స్టాంపేడ్ లో ఓ తల్లి మరణించింది, ఓ బాబు ఇప్పటికీ ఇంకా బెడ్ పైనే పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ సంఘటనలో డిసెంబర్ 13 అప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీసులు. చర్లపల్లి జైలుకి తరలించారు. బెయిల్ రావడంతో మళ్ళీ ఆయన ఉదయాన్నే 12 గంటల పాటుగా జైల్లో ఉన్న వ్యక్తి మళ్ళీ తిరిగి వెంటనే ఉదయానికల్లా బెయిల్ మీద బయటకు వచ్చేశారు. అయితే ఆ కేసులోనే ఈరోజు స్వయంగా ఆయన కోర్టు ముందు హాజరు కావాలని చెప్పి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆదేశాలను బేఖాతరు చేశారు అల్లు అర్జున్. నాంపల్లి కోర్టుకే ఇప్పుడు ఆయన ఒక రకమైన షాక్ ఇచ్చారని చెప్పాలి. నేను స్వయంగా రావాలని చెప్పి ఆదేశించినటువంటి కోర్టు ఆదేశాలని అల్లు అర్జున్ తోసిపుచ్చినట్టు తెలుస్తోంది, పట్టించుకోవడం లేదు. తన తరపున కోర్టుకి అడ్వకేట్లని పంపుతానని చెప్పి అల్లు అర్జున్ చెప్తున్నారు. అయితే అవసరమైతే వర్చువల్గా హాజరవుతానని చెప్పి అల్లు అర్జున్ లీగల్ టీం అటు కోర్టు ముందు చెప్పే అవకాశం కనబడుతోంది. తనపై ఉన్నటువంటి కేసు కొట్టేయాలని చెప్పి గతంలో క్వాష్ పిటిషన్ వేసే అవకాశం కూడా ఉంది. సంధ్యా థియేటర్ తొక్కిసాడ ఘటనలో A11గా ఉన్నారు అల్లు అర్జున్. మొదట విచారణకు స్వయంగా హాజరు కావాలని అటు అల్లు అర్జున్తో పాటుగా 19 మందికి కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ఈ కేసులో 23 మందికి పైగా ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా మెన్షన్ చేశారు. అల్లు అర్జున్ పర్సనల్గా రాకపోవడంతో కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందని దానిపైన కొంత ఉత్కంఠ నెలకొంది. సో ప్రస్తుతానికి అల్లు అర్జున్ స్వయంగా హాజరు కావాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసిన ఆయన మధ్యలో రిక్వెస్ట్ చేశారు కూడా, వర్చువల్గా వస్తానని చెప్పి. వర్చువల్గా కాదు, డైరెక్ట్గా కోర్టులో హాజరు కావాల్సిందే అని చెప్పి కోర్టు చాలా స్పష్టంగా తెలియజేసిన అల్లు అర్జున్ రాను, వర్చువల్గానే వస్తాను, అవసరమైతే లీగల్ టీంను పంపుతాని రకంగా మాట్లాడుతున్నారంటే ఇది డెఫినెట్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, అంటే కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందనే రకంగా చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది మరి అల్లు అర్జున్ పై ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తారు, అల్లు అర్జున్ తన లీగల్ టీంతో ఎటువంటి సమాధానం ఇప్పిస్తారు కోర్టులో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. A11గా ఉన్నారు అల్లు అర్జున్. దీంట్లో డిసెంబర్ 4, 2024 సో ఆ రోజున సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ రూల్స్కు వ్యతిరేకంగా పర్మిషన్ లేకపోయినా అల్లు అర్జున్ అక్కడికి రావడంతో ఫ్యాన్స్ అంతా ఒకరిపై ఒకరు పడిపోవడం, తొక్కిసలాట జరిగింది థియేటర్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళే టైంలో. సో ఆ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నటువంటి శ్రీతేజ్ అనేటువంటి ఒక బాలుడు 8 సంవత్సరాల అబ్బాయి చాలా తీవ్రంగా తొక్కిసలాటలో గాయాల పాలై ఆసుపత్రి పాలయ్యారు. అండ్ ఆన్ ద స్పాట్లో రేవతి అనేటువంటి శ్రీతేజ్ తల్లి ఓ మహిళ స్పాట్లోనే చనిపోయింది. అయితే కొంత ఆ కుటుంబానికి ఫైనాన్షియల్గా సహాయం కానీ, ఆ బాబుకు సంబంధించి హెల్త్ ఇష్యూస్కి హాస్పిటల్ ఖర్చులు కానీ భరిస్తామని చెప్పి అల్లు అర్జున్ చెప్పినా అల్లు అర్జున్ ఆ పోయిన ప్రాణం తిరిగి రాదు, పరివిషయం లేకుండా ఎందుకు ఈ రకంగా చేశారన్నట్టుగా పోలీసులు కాస్త ఆగ్రహానికి గురై గతంలో పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, అల్లు అర్జున్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, అల్లు అర్జున్కి మెడికల్ టెస్ట్ చేయడం, ఆ తర్వాత నేరుగా చర్లపల్లికి పంపించడం. చర్లపల్లికి పంపించి రాత్రంతా చర్లపల్లి జైల్లో ఉన్నాడు అల్లు అర్జున్. ఆ తర్వాత కోర్టు బెయిల్ వచ్చింది. అయితే బెయిల్ ఆర్డర్ సరైన సమయానికి అక్కడి వరకు చేరకపోవడంతో ఆ సమయం ముగిసిన తర్వాత బెయిల్ ఆర్డర్ చేయడంతో రాత్రంతా అక్కడే ఉండాల్సి వచ్చింది. మరుసటి రోజు తెల్లవారుజామున అల్లు అర్జున్ బెయిల్పై విడుదలై బయటకు వచ్చారు. అయితే ఆ తర్వాత కూడా కొంత అటు ప్రభుత్వానికి అల్లు అర్జున్ మధ్య ఏదో వారు నడుస్తుందని, అల్లు అర్జున్ ఒక సందర్భంలో గద్దరవాడ్ ఫంక్షన్లో కూడా ఎడమొహం పెడమొహం లాగా ముఖ్యమంత్రితో వ్యవహరించారని, ఆ తర్వాత సినిమా యంత్రాంగం మొత్తంతో పోలీస్ టవర్స్లో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి భేటీ నిర్వహించారని, ఇలా ప్రతిదీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కేసులో ఇప్పుడు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి నోటీసులు జారీ చేసింది, వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పింది. కానీ అల్లు అర్జున్ మాత్రం సినిమాలో ఆదేశాలు పోలీసులు పిలిచినా, లేకపోతే రౌడీలు పిలిచినా, లేకుంటే న్యాయస్థానాలు పిలిచినా మనమే సుప్రీం అన్నట్టుగా ఎలాగైతే బిహేవ్ చేస్తూ ఉంటారో నిజ జీవితంలో కూడా తనే సుప్రీం అనుకుంటున్నారు కాబోలు. అందుకే కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు అల్లు అర్జున్ అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్, లీగల్ టీమ్స్ కూడా కొంత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. సో తన తరఫున లీగల్ టీం అయినా వస్తుంది, అంటే వర్చువల్గా అయినా వస్తాను, కానీ నేను కోర్టుకు హాజరు కాను అని అల్లు అర్జున్ తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. మరి కోర్టు అల్లు అర్జున్ పై ఎటువంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు నాంపల్లి కోర్టు దగ్గర నుంచి. నిర్మల, సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది? అల్లు అర్జున్ స్వయంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలను సైతం అల్లు అర్జున్ బేఖాతరు చేస్తున్నారు, పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కోర్టు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, ఈరోజు మాత్రము మరి కోర్టు నోటీసులు జారీ చేసిన విధంగానే అల్లు అర్జున్ అయితే ఇక్కడ A11 నిందితుడిగా ఇక్కడ హాజరు కావాల్సి ఉంది. అదేవిధంగా కూడా 2 రోజుల క్రితం కూడా అల్లు అర్జున్ నేను ముంబైలో షూటింగ్ పర్పస్లో ఉన్నాను, నేను హాజరు కాలేకపోతున్నాను అని చెప్పేసి కూడా కోర్టును కోరిన ఎడల కోర్టు నిరాకరించడం కూడా జరిగింది. ఇది మొదటి పిలుపు కాబట్టి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, అది కూడా డైరెక్ట్గా వచ్చి వ్యక్తిగతంగా హాజరు అవ్వాలి అని చెప్పేసి కోర్టు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడైతే అల్లు అర్జున్ ఇక్కడ
ఇక్కడికి రావడం లేదు కోర్టు దగ్గరికి. అందుకే కోర్టు దగ్గర కూడా ఎటువంటి హడావుడి లేదు, బందోబస్తును కూడా ఎక్కడ ఏర్పాటు చేయలేదు మనం చూస్తూ ఉన్నాము ప్రస్తుతం అయితే. ఎందుకంటే తను ఒకటే చెప్తున్నారు, ముంబైలో నేను షూటింగ్ పర్పస్లో ఉన్నాను, షూటింగ్లో ఉన్నందున నేను అక్కడికి రాలేకపోతున్నాను, నా తరఫున నా వ్యక్తిగత లీగల్ టీము అక్కడికి చేరుకుంటారు, హాజరవ్వబోతున్నారు అనేది కూడా చెప్పుకొచ్చిన విషయం అయితే కూడా ఇక్కడ ఇప్పుడు అల్లు అర్జున్ తరఫున కూడా తన లాయర్ ఇక్కడ అటెండ్ అవ్వబోతున్నారు, హాజరు కాబోతున్నారు అనే విషయం కూడా తెలుస్తూ ఉంది. కానీ కొంతమంది మాత్రము ఇక్కడికి అల్లు అర్జున్ వస్తున్నాడు అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొకటి, ఈ లీగల్ టీము మొత్తం అల్లు అర్జున్ వ్యక్తిగత లీగల్ టీము మాత్రము తనకు మినహాయింపు ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టులో కూడా పిటిషన్ వేయబోతున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే తను రాలేని సిచ్యువేషన్లో ఉన్నాడు, దాని పట్ల చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి మినహాయింపు ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు పిటిషన్ వేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లో ఇక్కడికి అల్లు అర్జున్ లాయర్ అయితే ఇక్కడికి, అడ్వకేట్ అయితే ఇక్కడికి చేరుకోబోతున్నారు. తనతో పాటు ఇంకా 2-3 అడ్వకేట్లు కూడా తన బృందం ఇక్కడికి లీగల్ టీం అంతా కూడా చేరుకోబోతుంది అనేది సమాచారము. అదేవిధంగా తను రావడంతోనే వెంటనే అల్లు అర్జున్ కేసు బెంచ్ మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తర్వాత కోర్టు ఎటువంటి తీర్పుని ఇయ్యబోతుంది. ఎందుకంటే ఇప్పుడు కోర్టు తీర్పును ధిక్కరించినట్టే భావిస్తున్నారు అంతా కూడా. ఇప్పుడు ఇటు ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, అందరు కూడా కోర్టు తీర్పును ధిక్కరించాడు అల్లు అర్జున్ అనేదే వినిపిస్తూ ఉన్న సమాచారం. కాబట్టి మరి ఈ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టు ఎటువంటి తీర్పుని ఇవ్వబోతుంది, కోర్టు నిర్ణయాన్ని ధిక్కరించాడు అని హాజరవుతానని చెప్తాను. బహుశా నోటీసులు వచ్చింది, ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్, బట్ శుక్రవారం రోజున లేదా గురువారం రోజున నోటీసులు వచ్చాయి ఆయనకి. ఆ తర్వాత రోజు కూడా డైరెక్ట్గా నేను హాజరు కాలేను, వర్చువల్గా హాజరవుతానంటూ కూడా తన తరపున అడ్వకేట్స్ కోర్టు ముందు ఈ వాదన వినిపించినట్టు తెలుస్తోంది. లేదు వర్చువల్గా కుదరదు, నేరుగా హాజరు కావాలని చెప్పి కోర్టు మళ్ళీ డైరెక్షన్ ఇచ్చింది అనే చర్చ జరుగుతోంది. సో నిజంగానే ఆ రకంగా ఇచ్చి ఉంటే నేరుగా హాజరు కావాలి, వర్చువల్గా హాజరవుతానని రిక్వెస్ట్ పెట్టుకున్నా కూడా అది పాసిబుల్ కాదు, నేరుగా హాజరు కావాల్సిందని న్యాయస్థానం చెప్పినప్పటికీ ఆయన రాకపోవడంతో ఇప్పుడు కోర్టు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అల్లు అర్జున్ పై ఏదైనా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ కింద ఆదేశాలని పాటించకుండా ధిక్కరించేందుకు గాను చర్యలుండే అవకాశం ఉందా? ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టే ఇక్కడ లీగల్ టీం అల్లు అర్జున్ లీగల్ టీము మినహాయింపు కోరుతూ అక్కడ హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. వాళ్ళు హైకోర్టులో పిటిషన్ కూడా వేయబోతున్నారు. ఇక్కడ క్రిమినల్ కోర్టు మాత్రం ఖచ్చితంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. మరి కోర్టు అల్లు అర్జున్ని కంపల్సరీ నువ్వు వ్యక్తిగతంగా హాజరు కావాలి అని కోరినప్పటికీ కూడా దీన్ని ధిక్కారం చేసిన ఎడల మరి దీంట్లో చాలామందికి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్, ఈ ఘటన జరిగిన తర్వాత ఇక్కడ శ్రీతేజ్ ఇప్పటికీ కూడా 1.5 సంవత్సరాలుగా తను కోమాలోనే ఉండడము, అదే తన కుటుంబాన్ని ఇప్పుడు అల్లు అర్జునే సహాయం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఎటువంటి యాక్షన్ నా మీద తీసుకోరనే ఒక నిర్లక్ష్యమా, లేకపోతే ఇటు కోర్టును లెక్క చేయకపోవడం అనేది ఫస్ట్ ప్రభుత్వము తన పైన యాక్షన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వమే మళ్ళీ తనకు ఆమోదం తెలిపిరు, అలాగే ఆ ప్రభుత్వమే సహాయంగా నిలబడ్డది అల్లు అర్జున్కి అనే ఒక ధిక్కారమా అనే నేపథ్యంలో కూడా ఈరోజైతే కోర్టు సీరియస్గా తీసుకోబోతుంది అనేది అయితే ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. కోర్టు మాత్రము ఖచ్చితంగా చర్యలు చేపట్టబోతుంది అనేది తెలుస్తూ ఉంది. ఇప్పుడు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ అడ్వకేట్ వ్యక్తిగతంగా తను హాజరైన తర్వాత ఎటువంటి చర్యలు కోర్టు తీసుకోబోతుంది, మరి ఈ లీగల్ టీము మళ్ళీ ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వబోతున్నారు అనే దానిపైన మాత్రం ఉత్కంఠంగానే ఉత్కంఠం నెలకొనబోతుంది అని కూడా చెప్పొచ్చు మనోజ్. అక్కడ లీగల్